ప్రభుత్వంలో మంచి పనులు చేయాలంటే అధికారం ఒకటే ఉంటే సరిపోదు. సంకల్పశుద్ధి, చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం, తదనంతరం పరిణామాల్ని ఎదుర్కోగల మనోస్థైర్యం కూడా అవసరం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు అసలేం జరిగిందంటే బై పివిఆర్కే ప్రసాద్ ఐఏఎస్ అనే బుక్ గురించి చదువుకుందాం. అసలు ఈ బుక్ యొక్క మెయిన్ థీమ్ ఏమంటే, పివిఆర్కే ప్రసాద్ గారు 1966 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన వ్యక్తి. తన 34 ఏళ్ల సర్వీస్లో తాను ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొన్న యథార్థ చారిత్రాత్మక ఘట్టాల సమూహారమే ఈ పుస్తకం. ఈయన చాలామంది ముఖ్యమంత్రుల హయాంలో మంచి సలహాదారులుగా పనిచేశారు. పివి నరసింహారావు, జలగం వెంకటరావు, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, అలాగే ప్రధానమంత్రిగా ఉన్న టైంలో పివి నరసింహారావు గారికి ప్రధాన సమాచార సలహాదారుడిగా కూడా పనిచేశాడు. అలాగే విశాఖ పోర్టు చైర్మన్గా బాధ్యతలు చేపట్టి విశాఖ పోర్టుని దేశంలోనే ఉత్తమ పోర్టుగా అగ్రస్థానంలో ఎలా నిలపగలిగాడు అనే విషయాల గురించి ఈ బుక్లో వివరించారు. మనం కొన్ని ఇప్పుడు చారిత్రాత్మక ఘట్టాలను కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. మిలియన్ వెల్స్ 10 లక్షల బావులను త్రవ్వించే పథకం. నల్గొండ జిల్లాలో చిన్న సన్నకారు రైతుల అభివృద్ధి సంస్థను నిర్వహిస్తున్న ప్రసాద్ గారు చేపట్టిన సామూహిక బావుల కార్యక్రమం కేంద్ర ప్రభుత్వాల మౌలిక మార్గదర్శకాలకు కొంచెం విరుద్ధమైనను క్రింది స్థాయి రైతులకు అవి ఉపయోగపడ్డ తీరు నిజంగా ప్రశంసనీయమైనది. కేంద్ర ప్రభుత్వం చెరువులను త్రవ్వించే పథకాన్ని క్రింది స్థాయిలో చిన్న మార్పులు చేసి సామూహిక బావులను త్రవ్వించి రైతులకు ఎలా అభివృద్ధి చేశారనేది నిజంగా ఒక కార్యనిర్వాహక అధికారి దూరదృష్టి, సమయోచిత నిర్ణయానికి నిదర్శనం. ప్రభుత్వాలు పథకాలు పెట్టే ముందు టాప్ డౌన్ అప్రోచ్ బదులు బాటమ్ అప్రోచ్ని పరిగణలోకి తీసుకుంటే నిజంగా పథకాల స్వరూపాలు మారిపోతాయి. సో ఫైనల్గా వాటి ఫలితాలు సరైన వారికి అందుతాయి. ఇలా ప్రసాద్ గారు చేపట్టిన సామూహిక బావుల కార్యక్రమమే క్రమంగా అప్పటి దేశ ప్రధాని ఇందిరాగారి దగ్గరికి వెళ్ళడము, దీన్నే చిన్న మార్పు చేసి దేశమంతటా వెనుకబడిన ప్రాంతాల్లో మిలియన్ వెల్స్ 10 లక్షల బావులని త్రవ్వించే పథకంగా రూపాంతరం చెందడం జరిగింది. నిజాయితీతో, నిస్వార్థంతో యాజమాన్యాలు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయని ప్రసాద్ గారు విశాఖ పోర్టు చైర్మన్గా చేపట్టిన సంస్కరణలే నిదర్శనం. 1989, 90, 91 3 సంవత్సరాలు విశాఖ పోర్టు దేశంలోనే ఉత్తమ పోర్టుగా అగ్రస్థానంలో నిలిచి చాలా అవార్డులను గెలుచుకోవడం జరుగుతుంది. అలాగే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రధాని సమాచార సలహాదారునిగా, అత్యంత ఆప్తుడిగా అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేసినప్పుడు ఆ రాజీనామాను వెనక్కి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తారు ప్రసాద్ గారు. అలాగే పివి గారికి చాలా చాలా నమ్మకస్తుడిగా, విశ్వాసపాత్రుడిగా పనిచేస్తారు ప్రసాద్ గారు. అలాగే ఆనాటి ముఖ్యమంత్రి వెంగళరావు గారి ఆదేశానుసారం ఖమ్మం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి గిరిజన సంక్షేమం కోసం కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టి 70% గ్రామాలకు కరెంటు తీసుకురాగలిగారు. 3 సంవత్సరాల కాలంలో జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఐటీసీకి భద్రాచలం పేపర్ మిల్లు కోసం 700 ఎకరాల భూమిని ఒక్క రోజులోనే అప్పగించిన విధానం, చేసే పనిలో కాలం యొక్క ప్రాధాన్యత, అది ఎంత తొందరగా చేస్తే మేలు జరుగుతుందో చెబుతుంది. ఇది కొత్త సమస్యలను తెచ్చిపెట్టినప్పటికీ అక్కడ ఉన్న సమస్యలపై ప్రసాద్ గారికి ఉన్న అవగాహన, ఒక ఇండస్ట్రీ రావడం వలన వెనుకబడిన జిల్లా ప్రజలకు ఎంత ప్రయోజనం జరిగిందో మనందరికీ తెలుసు. ప్రతి ఆర్థిక సంవత్సరము మార్చి 31 ముగుస్తుంది కదా. అలాంటి సమయంలో సహకార శాఖ అదనపు రిజిస్టర్గా కేంద్రం నుండి రావాల్సిన నిధులు, ఇతర రాష్ట్రాలు వాడుకోలేక మిగిలిపోయిన నిధులు, వాటిని అత్యంత తక్కువ సమయంలో రాష్ట్రానికి రప్పించిన విధం ప్రసాద్ గారి యొక్క మానవ సంబంధాల కోణాన్ని ఆవిష్కరిస్తుంది. అలాగే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో సాంస్కృతిక సమాచార శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఈయన టైంలోనే ట్యాంకు బండిపై విగ్రహాలు, హుస్సేన్ సాగర్లో బుద్ధుని విగ్రహ రూపకల్పనకు సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈయన టీటీడీలో కార్యనిర్వహణాధికారిగా కూడా పనిచేశారు. అలాగే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న టైంలో విజన్ 2020 డాక్యుమెంటరీని రూపొందించడంలో వీరి కీలక పాత్ర పోషించారు. అలాగే ప్రజలకి పాలన పైన పారదర్శకత కోసం, అకౌంటబిలిటీ కోసం ఈ సేవ, ఏపీ ఆన్లైన్ ఇలాంటి టెక్నాలజీ పరమైన మార్పులను తీసుకురావడంలో వీరి పాత్ర కీలకంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకి మరియు రాజకీయ నాయకులకు శిక్షణ ఇవ్వాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబుకి విజన్ 2020లో సలహా ఇచ్చిన వ్యక్తి పివిఆర్కే ప్రసాద్ గారు. అలా రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చిన రాష్ట్రం, దేశంలో మొట్టమొదటి రాష్ట్రం మన ఉమ్మడి ఏపీనే.
ఆ శిక్షణా కేంద్రం పేరు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ. ఇలాంటి విషయాలే కాక కొందరు ఐఏఎస్లు ఐపీఎస్లు రాజీనామాలు చేసి రాజకీయాల్లోకి ఎందుకు వెళ్తున్నారు, కొందరు రాజకీయ నాయకులు అధికారులకు ఎందుకు అడ్డు తగులుతున్నారు, ఇలాంటి విషయాలన్నీ చాలా బాగా వివరించి చెప్పారు పివిఆర్కే ప్రసాద్ గారు. సో ఇలాంటి చాలా కొత్త కొత్త విషయాలని ఈ బుక్లో వివరించడం జరుగుతుంది. సో మీరు కూడా ఈ బుక్ను చదవాలని ఆశిస్తూ ఫైనల్గా, అధికారం అంటే అందరిపైన చలాయించే అజమాయిషి కాదు, అందరినీ కలుపుకొని తాను అనుకున్న కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజలకు అందించడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.